గారు మాట్లాడుతూ గతంలో ఇదే ఆ తపేల ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, జనసంద్రత లేని దగ్గర ఎలా అన్నది మాత్రం దానికి అనుసంధానిస్తూ పీపుల్స్ క్యాపిటల్ అన్నారు. ఇందాక మాస్టర్ గారు కూడా చెప్పారు, ఆ భరత్ ఫస్ట్ టైమర్ గెలిచాడు. విశాఖపట్నం ఫైనాన్షియల్ హబ్ కింద ఉన్న దగ్గర అమరావతిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం తప్పని కాంట్రడిక్షన్స్ ఆల్ పార్టీలోనే. అంటే రెండు విషయాలు నేను చెప్పగలను. ఇవాళ శాశ్వత రాజధాని అన్నది గజెట్ రూపంలో అంటే అన్ని రాజధానులని ఎలా 33 రాష్ట్రాలకి కేంద్ర పాలిత చేశారో అలాగే అమరావతి కూడా మన రాజధాని అని వాళ్ళు డిక్లేర్ చేస్తే సరిపోయేదానికి పార్లమెంట్లో ఉభయ సభల్లో అంతసేపు ఎందుకు చేశారు అంటే ఇది అవమానం కింద ఎందుకు భావించట్లేదు ఎవడను? ఖచ్చితంగా పార్లమెంట్లోకి వెళ్ళిన ఎంపీలు అంటే ఫస్ట్ టైమర్లు ఫేమస్ అని ఈ పారాచూట్ వేసుకుని బీజేపీకి నెత్తికి దాపరించిన వాళ్ళ సంగతి నేను చెప్పలేను, కానీ ఓవరాల్గా అనుభవజ్ఞులైన పాట పెద్దలు ఉన్నారు, యనమల రామకృష్ణ గారు ఇలాంటి మళ్ళీ మనం ఎందుకు తీర్మానం చేయాలి, మళ్ళీ మనం ఎందుకు పార్లమెంట్లో ఈ డిస్కషన్ ఎందుకు చేయాలి? ఇది రిట్ ఆఫ్ మ్యాన్మెంట్స్ అంటే వ్యవస్థ గౌరవ న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వమే ఎఫిడవిట్ రూపంలో ఇది కేంద్ర పర్వ్యూలో ఉండదు, ఇట్ ఇస్ ద పర్వ్యూ ఆఫ్ రెస్పెక్ట్ టు స్టేట్ అని చెప్పిన తర్వాత ఏ మొహం పెట్టుకున్న పార్లమెంట్ డిస్కషన్ తెరలేపారు. ఎందుకు మీరు రాష్ట్ర ప్రభుత్వం రిట్ ఆఫ్ మ్యాన్మెంట్స్ తీర్పుకి గౌరవిస్తూ కూడా మళ్ళీ ఎందుకు మీరు తీర్మానం ప్రవేశపెట్టి మళ్ళీ శాశ్వత రాజధానిని ఎందుకు ఏ ప్రాతిపదిక మీద పెట్టారు? ఇవాళ మీరు రిట్ ఆఫ్ మ్యాన్మెంట్స్ తీర్పు సారాంశమే శాశ్వత రాజధాని అన్నప్పుడు ఎందుకు ఈ టంగ్ ట్విస్టింగ్? ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మనం తెప్పరంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తారు శబాష్ శబాష్ శబాష్. గతంలో 3 రాజధానులు అన్నారు, అమరావతి ఏదో క్యాపిటల్ అన్నారు, న్యాయ రాజధాని ఏమో కర్నూలు అన్నారు, నెక్స్ట్ విజయవాడ వైజాగ్ ఏమో ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు. సంతోషం, వీళ్ళు కూడా అవే మాటలు మాట్లాడతారు. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు గారు కానీ ఎవరినైనా అడిగినా. కానీ ఇక్కడ రాజధాని అనే పదం ఇప్పుడు ఢిల్లీ మనకు ముంబై ఉంది ఫైనాన్షియల్ క్యాపిటల్ అని, అదేమన్నా ఆర్థిక రాజధాని కింద దేశం ఏమి డిక్లేర్ చేసుకుని బడ్జెట్లో అవన్నీ పెట్టట్లేదు కదా. అక్కడ ఇస్ అ నేమ్. బట్ ఇవాళ మీకు ఫంక్షనింగ్ కోసం మీరు వెనక పక్క ఉన్న ల్యాండ్లన్నీ ఎక్వైర్ చేసి 2 లక్షల ఎకరాలు ఎన్నో సంపాదిద్దాం అనుకుంటుంది దగ్గర జగన్మోహన్ రెడ్డి ఆ పేరు పెట్టి మావిగాని అనేది ఓ తప్పు మాటే. ఆ పదాలు విరిచి మాట్లాడడం, ఇందాక మా సార్ గారు కూడా దాన్ని విపులీకరించి చెప్పారు, అర్థాలు పరమార్థాలు అవన్నీ. నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ వాల్యుబుల్ టైం. నేను అంటుంది ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అన్నది ఒక, ఎందుకంటే పెమ్మసాని గారును సీఎం రమేష్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మాట్లాడుతూ ఏం చెప్పారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమైక్య రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్కి ఫైనాన్షియల్ ఎబిలిటీ వచ్చిందని. మీరు నవనగరాలు ఇప్పుడు కడతాం అంటున్నారు, 20 సంవత్సరాల టెన్యూర్లో సైబరాబాదును అండ్ ఇన్ ద యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఏర్పడ్డాయి. గతంలో మైక్రోసాఫ్ట్ అధినేత ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సార్ ఇంత పాత భవనాల్లో లక్డీ కపూర్లో అసెంబ్లీ ఉంది, ఏది నవాబులు ఇచ్చిన టూమ్స్లో ఉన్నారు, హైకోర్టు ఏమో టూమ్స్లోనే ఉంది. దీన్ని తీసుకొచ్చి మీరేమో ఇలాంటి పాత బిల్డింగ్ సెక్రటరియట్లో ఉంటే మేము ఐఎస్బీ పెట్టమని లేకపోతే టీ కాఫీలు తాగి ఐఎస్బీకి ప్రసన్నం అయిపోయి పెట్టినప్పుడే కదా ఇవాళ దట్ బి కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. అది పుప్పాలు కూడా నారకనగమ్మ కూడా కదా. మాకు ఒక ప్రాంతం ఎన్హాన్స్ అవడానికి ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఇవాళ మీరు ఎక్కడైనా తీసుకోండి, అవి దగ్గర 150 పైచిలకు కోట్లు పలుకుతున్నాయి, 200 కోట్ల దాకా పలుకుతున్నాయి ఆ రేడియస్లో. ఇట్లాంటి ఫైనాన్షియల్ గ్రోత్ క్రియేట్ చేయడానికి మన దగ్గర ఇన్స్టెంట్ ఆల్టర్నేటివ్ మెథడ్ అమరావతికి ఏముంది? మీరు మమ్మల్ని మురళీమోహన్ జైబేరి చూడండి హైటెక్ సిటీ కట్టకంలో టక్కమని చుట్టుపక్కల ల్యాండ్ అన్ని ఎత్తేసాడు కదా మీ ఆయనలో. ఇప్పుడు తీసుకొచ్చారు బాబు 50 ఎకరాలు 50 కోట్లు చెప్పిన ఆక్షన్ పెడుతున్నాం, 50 ఎకరాలు కొనని చెప్పారా? ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇక్కడ తెలుగుదేశం పరంగా బాగుపడినాడు ఎవడన్నా వచ్చి అక్కడ 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పెట్టాడు ప్రభుత్వానికి ఖజానాకి ఇచ్చేదానికి. ఓ పక్క తిరుమలకి 50 లక్షలు చొప్పున ఎకరం ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకి 50 లక్షల నుంచి 4 కోట్ల దాకా డబ్బులు పెట్టి ఇచ్చారు. అక్కడ ఎవరికి మీరు ఉపయోగపడుతున్నారో మీరే చెప్పుకోండి. సరే, ఇప్పుడు ఆర్థిక రాజధాని కాదు, ఫైనాన్షియల్ రాజధాని ఏ పేర్లే అవసరం లేదు, అమరావతి శాశ్వత రాజధాని చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ జరిగిన అవమానం, చంద్రబాబు గారి స్థాయికి జరిగిన అవమానం, అంత 40 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ఆయనకి ఇవాళ పార్లమెంట్లో మిగిలిన రాష్ట్రాలందరూ ఇదేంటిది మా రాష్ట్రానికి దేనికి ఇలాగా పెట్టకపోయినప్పుడు ఈయనకి ఎందుకు ఈ విధంగా పెట్టవలసి వచ్చింది అంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి భయపడుతున్నారా? ముఖ్యంగా మీరు 120 స్థానాలు గెలిచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఒక పక్క మీరే చెప్తున్నారు కదా 15 ఏళ్ళు మనమే ఉంటాం. మొన్న అసెంబ్లీలో మీరు పెట్టిన తీర్మానంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినవే కదా, ఎవరు భయపడకండి మనమే ఉంటాం మనమే వచ్చేస్తామని చెప్పినప్పుడు శాశ్వత రాజధానికి మీరెందుకు మళ్ళీ ఫ్లోర్లో డిసైడ్ చేసుకుని పంపించారు? ఇది తీవ్ర ఆక్షేపణీయం. ఇది ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి జరిగిన తీవ్ర అవమానం. వ్యక్తిగతంగా చంద్రబాబు గారికి మోడీ గారికి ఏదో ఉండొచ్చు, వాళ్ళు పర్సనల్గా తేల్చుకోమండి, రాష్ట్రాన్ని ఎందుకు పనంగా పెట్టారు? 3వ పాయింట్, ఇవాళ మీకు రాష్ట్ర పురోగతి అభివృద్ధి అన్న దగ్గర ఈ గ్రేటర్ హైదరాబాద్ 180 కిలోమీటర్ల రేడియస్ ఉంది. మీరు ఎక్కడైనా బేర్ మినిమం 10 కోట్లు తక్కువ ఏదైనా ల్యాండ్ చూపించండి. అలాగే ఈ మచిలీపట్నం విజయవాడ గుంటూరు జనసంద్రతతో ఒక నేషనల్ హైవే కనెక్టివిటీ, ఇదివల్ల సాగర్మాల ఉంది, పోర్ట్ కనెక్టివిటీకి రోడ్డు అడుగుతారు, అంతకన్నా ఇంకెళ్ళలేదు బందర్ పోర్ట్కి. బందర్ ఈజ్ ద ఓల్డెస్ట్ సిటీ. మీరు ఏదో చేపలు ఇవన్నీ చెప్పారు కానీ సార్ దాని పేరు బందర్. బ్రిటిష్ వాళ్ళ కాలం కన్నా ముందు నిన్న పట్టణం ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ అది. విజయవాడ మీరే చెప్పారు, అలాగే గుంటూరు సంగతి మీరు చెప్పారు. ఇవాళ పోర్ట్ కనెక్టివిటీ ఉంటే మిర్చి పంటలు అత్యధికంగా పండించే గుంటూరు ప్రాంతం, అలాగే పత్తి పండిస్తారు హైయెస్ట్. ఇలాంటివన్నీ ఎక్స్పోర్ట్ మాడ్యూల్స్ ఓపెన్ అవడానికి వెసులుబాట్లు తీసుకోవడం తప్పే ఉంది. ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మీరు ఇందాక బాగా చెప్పారు సార్, శంషాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్, సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్.
నేను సికింద్రాబాద్లో దిగుతాను కానీ రాజధానిని మాత్రం చెప్పరు. క్యాపిటల్ ఆరిజిన్ ఇవాళ 180 కిలోమీటర్ల రేడియస్ కూడా 7 జిల్లాలతో కలిపిన గ్రేటర్ హైదరాబాద్. అలాగే అటుపక్క వెనక్కి కంపలు కొట్టుకుని పోయే బదులు ముందుకు రండి, ఇది ఆల్రెడీ జనసంద్రత ఉన్న దగ్గర క్యాపిటల్ ఆరిజిన్ డిసైడ్ చేయమంటే మీరు మావిగాని అంటే రాజధానిని ఏది పడితే అది నెగిటివ్ నెరేషన్స్ ఇచ్చుకుంటే ఎవడో సమాధానం చెప్పలేరు ఈ జన్మకి. ఒకటి మాత్రం నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి చాలా రాంగ్ టైమింగ్. ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు, వాడు బుర్ర తక్కువ స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు. ఇది కాదు ఈ సమయంలో ఏదో పెళ్లికి వచ్చి సాగు కబురు చెప్పినట్టు ఇప్పుడు కాదు. ఇఫ్ దే వుడ్ హావ్ 2 సంవత్సరాల నుంచి జనాల్లో పెనట్రేట్ చేసి ఉండి విశాఖ రాజధాని పట్ల ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్ని ఈ విధంగా నా విజన్ ఆఫ్ ఇదనేది చెప్పుకుంటూ ఆయన వస్తే, ఇది నాకు అమరావతి నేను ఎట్లాగో మార్చలేను ఇవన్నీ పక్కకు పెడితే, ఇవాళ ఈ పరిస్థితుల్లో దీన్ని నేను ఫైనాన్షియల్ హబ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది ఫైనాన్షియల్ ఎబిలిటీ క్రియేట్ చేయాలంటే ఉదాహరణకి సాగర్ గారికి 1 ఎకరం ఉండొచ్చు, నాకు 1 ఎకరం ఉండొచ్చు, ఓ దగ్గర 10 కోట్లు 50 కోట్లు క్యాపిటల్ ఆరిజిన్లో పలుకుతుంది అనుకోండి. నేను అమ్మినా ఆయన కొన్నా, లేకపోతే ఆయన అమ్మినా నేను కొన్నా, మన ఎకరకి ఏ రూపంలో స్టాంప్ డ్యూటీ రూపంలో రెవెన్యూయే కదా, అది రెవెన్యూ జనరేషనే కదా. ఈ చంద్రబాబు గారు లాంటి అపార అనుభవం ఉన్న వ్యక్తికి అలాంటి ఆలోచనలు స్థూలప్రాయంగా రావాలి. బికాస్ ద టెరిటరీ ఆఫ్ మావిగన్ అన్నది ఏదో పేరు ఏదైనా ఉన్నాడు, దెద్దగొట్టి పేరు నాకు సంబంధం లేదు, కానీ మచిలీపట్నం ఈజ్ గోయింగ్ టు బి ద బిగ్ పోర్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. విజయవాడ ఒక రివర్ బ్యాంక్ ఉంది మనకి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గుంటూరు ఈజ్ అ ఫైనాన్షియల్ హబ్. ఏదా మిర్చి యార్డ్లు కానీ లేదంటే అత్యధిక అంటే వ్యవసాయ క్షేత్రాలను నిర్మించుకోగలిగే సామర్థ్యం ఉన్న దగ్గర ఫైనాన్షియల్ ఎబిలిటీ స్టేట్ ఎక్స్ట్రక్చర్ రావడానికి ఒక వెసులుబాటు ఎందుకు తీసుకోకూడదు? జగన్మోహన్ రెడ్డి కదంగా ఇదే 2 సంవత్సరాల నుంచి జనాల్లో పెనట్రేట్ చేసి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఇవాళ హ్యూజ్ డిబేట్. ఇందాక వర్మ గారు కూడా అదే చెప్పారు, ఇట్ డెఫినెట్లీ హ్యూజ్ డిబేటబుల్ టాపిక్, కాంట్రడిక్షన్స్ లేకుండా. విస్తరణ ఇప్పుడు ఎలాగో గ్రేటర్ అమరావతి అన్న కాన్సెప్ట్ లో అవుటర్ రింగ్ రోడ్లు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నప్పుడు వెనక్కి బదులు ముందుకు రండి అంటాడు ఆయన. దాంట్లో తప్పే ఉంది? ఇప్పుడు వెనకతలో మీరు అభివృద్ధి అనే కాన్సెప్ట్ లో ఏమీ లేని దగ్గర ముందుకు వస్తే ముందు దగ్గర నుంచి మనకి జనసంద్రత ఉంది, జనాలే